ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రేభ్యో నమః. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ యొక్క పరాభవనామ సంవత్సరము సుఖ సంతోషాలను ఆయుర ఆరోగ్యాలను కలిగించాలని కోరుకుంటూ ఉన్నాను. ఉగాది అనగా యుగాది అన అర్థం, యుగానికి ప్రారంభం అని అర్థం. అట్లాంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ యొక్క యుగాది. ఉగాది సందర్భంగా మనం చేయాల్సినటువంటి కర్తవ్యాలు: సూర్యోదయానికి పూర్వమే మంగళ స్నానాలను ఆచరించవలెను, నూతన వస్త్రాలను ధరించవలెను. అదే రకంగా దేవతామూర్తులను, కులదైవాన్ని ఆరాధించవలెను. మరియు ప్రతి హిందువు కూడా తన ఇంటిపైన ధ్వజాన్ని పూజించి ధ్వజారోహణం చేయవలెను. కాషాయ ధ్వజం హిందువులందరి ఇంటి మీద రెపరెపలాడుతూ ఉండవలెను. మరియు ముఖ్యమైనటువంటిది పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణాన్ని కూడా అందరూ వినవలెను. మరియు ఉగాది పచ్చడి, ఈ యొక్క ఉగాది పచ్చడిని కూడా ప్రతి ఒక్కరు కూడా తయారు చేసి ఆ పరమేశ్వరునికి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదమైనటువంటి ఉగాది పచ్చడిని అందరూ కూడా స్వీకరించాలి. ఈ యొక్క ఉగాది పచ్చడి ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది. షడ్రుచుల సమ్మేళనం. శతాయు వజ్ర దేహాయ సర్వసంపత్ ఖరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. 100 సంవత్సరాల ఆయుష్ను, అదే రకంగా వజ్రం వంటి దేహాన్ని, సర్వ సంపదలను కలిగించేటటువంటి, సర్వ అరిష్టములను నివారణ చేసేటటువంటి వేప చిగుళ్ళ పచ్చడిని భుజిస్తున్నాను అని ఈ శ్లోకం అర్థం. ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఈ యొక్క ఉగాది పచ్చడిని స్వీకరించవలేదు. ఈ షడ్రుచుల సమ్మేళనం, దీంట్లో తీపి అనగా బెల్లము ఆనందానికి, సంతోషానికి సంకేతంగా భావిస్తాం. పులుపు, ఆమ్లము, చింతపండు ఇది విశ్లేషణకు, అనుభవానికి సంకేతంగా భావిస్తాం. చేదు, రిక్త, వేప పువ్వు కష్టాలు, బాధలకు సంకేతాన్ని సూచిస్తుంది. కారం, కటువు, కారము, మిరియాలు ఇవి మనలో ఉన్నటువంటి కోపానికి, చికాకు సంకేతం, సహనాన్ని కోల్పోయేటట్లుగా చేసేటటువంటి దానికి సంకేతంగా భావిస్తాం. వగరు, కషాయం, పచ్చి మామిడి ముక్కలు ఇవి మనకు కొత్త ఆసక్తిని, విశ్లేషణను, సవాళ్లను ఎదుర్కొనేటటువంటి శక్తిని సంకేతం. ఉప్పు, లవణం, ఈ యొక్క ఉప్పు కొత్త ఆసక్తిని మరియు జీవితంలో కొత్త కొత్త అభిరుచులకు సంకేతంగా భావిస్తాం. ఇలాంటి షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని అందరూ స్వీకరించాలని, ఈ యొక్క పరాభవనామ సంవత్సరము తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సుఖ సంతోషాలను, ఆయుర ఆరోగ్యాలను, అష్టైశ్వర్యాలను కలిగించాలని శ్రీ వీరశైవ జంగమార్చ పురోహిత సంక్షేమ సంఘం తరపున కోరుకుంటూ ఉన్నాను. స్వస్తి.